పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మనం చేసిన మన అంబేద్కర్ విగ్రహం ఇక్కడ దేవుడిపురలో హెడ్ క్వార్టర్లో పెట్టింది. దయాకర్ రావు గారు మీ చేతుల మీదకి వెళ్ళి ఓపెన్ చేద్దన్నారు. కానీ మీ దేవుడిపుర గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడే కదిలిండు. గ్రామాలలో మన ఎస్సీ కాలనీలలో మహిళలు, బీసీ కాలనీలో మహిళలు అవసరమైతే పోలీసులను తరిమి కొడతామని చెప్పి అక్కడ దయాకర్ రావు గారే వస్తారు, వారే ముఖ్య అతిథిగా మేము కార్యక్రమం చేసుకుంటామని వచ్చింది. ఆ పట్టుదల మన దేవుడిపుర గ్రామంలో ఉన్నది, లేదని కాదు. మనం తలుచుకుంటే మనకున్న క్యాడర్కి ఇప్పటికి కూడా ఒక పూటల ఇంతమందిని ఆర్గనైజ్ చేయలేదు మన ప్రతిపక్ష అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అట్లాంటి బలమున్న క్యాడర్ బేస్ ఉన్నది ఇక్కడ దేవుడిపురలో. ఓటర్ కాడికి పోయేసరికి కొంత లోపం జరిగింది, మనం ఏమి కింద పడిపోలేదు, కొంత వెనకపడ్డాం అంతే. ఆ వెనకబడ్డ దాన్ని ఈజీగా కవర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కూర్చుంది కూడా రేపు పొద్దున 15 రోజులు ఏం నోటిఫికేషన్ రాదు, ఒక నెలలో కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పటి నుంచే మనసులలో ఏమైనా ఉంటే బయట పెట్టుకొని మాట్లాడుకొని క్లియర్ చేసుకొని రేపు గ్రామంలో ప్రతిపక్ష పార్టీ నుంచి నిల్చోవడానికి మన పార్టీలో ఉన్న కాంపిటీషన్ అధికార పక్షంలో మండలం వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా లేదు. ఏ సర్వేలో చూసినా మీరు చెప్తే అతిశక్తి కాదు. 63%, 64% బీఆర్ఎస్ పార్టీ ఉంటే 28-30% కాంగ్రెస్ పార్టీ లేదు ఈ మండలంలో. నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క మండలం ఇంప్రూవ్ అయింది బీఆర్ఎస్ పార్టీ. ఒకటి దయాకర్ రావు గారిని, కేసీఆర్ గారిని పోగొట్టుకున్న బాధ ఒకటి, వీళ్ళు ఏమో చేస్తారనుకున్నాం ఏమీ చేయలేకపోయినా కోపం. ఈ రెండు రేపు మన స్థానిక ఎలక్షన్లో కలిసి రాబోతుంది. ఇంత తొందరగా వాళ్ళ మీద విరక్తి వచ్చింది. అదే నా ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ దయాకర్ రావు గారు వస్తే 100 మంది 1000 మంది వచ్చిపోయి దయాకర్ రావు గారిని రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ ఎమ్మెల్యే గారు ఒకటే రోజు 13 గ్రామాల్లో కొబ్బరికాయలు కొట్టిళ్ళు. ఎవరికి తెలియదు మన మండలంలో 13 గ్రామాలలో ఏ గ్రామంలో కూడా 5 నిమిషాలు 6 నిమిషాలు లేదు. మధ్యాహ్నం పెట్టుకున్న షెడ్యూలు పొద్దున చేసుకుంది, పొద్దున పెట్టుకున్న షెడ్యూల్ మధ్యాహ్నం చేసుకుంది. గ్రామాలలో పోతే అడుగుతారు, వాళ్ళని ఫేస్ చేసే ధైర్యము దమ్ము వాళ్ళకి లేదు. ఆ పరిస్థితుల్లో అధికార పక్షం ఉన్నది. ఇవాళ వాళ్ళ ఎన్ఆర్ఐ గారు మన నాయకుల మీద మీరు అనుకుంటారు, ఇలా మండల నాయకులు లేకపోతే మన గ్రామంలో ఉన్న నాయకులు, మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరు ప్రతి ఒక్కరిని ఎట్లా ఇబ్బంది పెడదాం, ఎట్లా తొక్కుదాం, ఎట్లా జైలు పాలు చేద్దాం, ఎట్లా బిల్లులు రాకుండా చేద్దామని ఆలోచన చేస్తుంది నిరంతరం. అవన్నీ తట్టుకొని మన నాయకత్వం పార్టీని మీదేసుకొని దయాకర్ రావు గారిని ఆధ్వర్యంలో నడుస్తుంది. గ్రామంలో మీరు కూడా చాలా అవమానాలు పాలవుతారు. వాడకట్టుల తలకాయ కింద వేసుకొని పోవాల్సి వస్తుంది. ఎందుకు 10 సంవత్సరాలు చేసిళ్ళు, కానీ ఇప్పుడు మాది అధికారం వచ్చిందని విర్రవీగుతారు. దానికి సమాధానం చెప్దాం, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అనుకుంటాను. కుటుంబంలోనూ 4 ఉన్న కాడ సమస్యలు ఉంటాయి. ఇక్కడ దాదాపుగా మన క్యాడర్ ఇక్కడ 300 నుంచి 400 మంది కార్యకర్తలమే ఉంటాం. కొన్ని సమస్యలు ఉంటాయి, అవి పెద్ద విషయం కాదు.